ఇరాన్ బాసత్ దళాలు ఎప్పుడైతే రంగంలోకి దించిందో, అప్పుడే ట్రంప్ అయితే సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ బాసత్ దళాల వల్ల ఇంచుమించు ఒక 600 మంది ఇలాగ చనిపోయారు అన్నారు బయటగా. బాసత్ దళాల వల్ల కాదు, మామూలుగా ఉద్రిక్తత పరిస్థితుల్ని తక్కువ చేసి చూపించడానికి ఇంతమంది చనిపోయారన్నట్టుగా బయటకొచ్చింది. తర్వాత ఆంక్షలు కొంచెం సడలించడంతో ఈ బాసత్ దళాలు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా బయటపడ్డాయి. 3000 మంది చనిపోయినట్లుగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు. కానీ కాదు. కనీసం 12-15,000 మంది చనిపోయి ఉంటారు. అందుకే అక్కడ ఉద్యమకారులు చాలామంది భయపడిపోయారు. కొంతమంది బిక్కుబిక్కుమనుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఇంకా బయటికి కూడా రావడం లేదు. ప్రజలు కూడా ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా లోపలికి బయటికి రావడం లేదు. ఎందుకంటే ఈ బాసత్ దళాలనేవి దాదాపు అంటే రూపాయి కూడా తీసుకోకుండా ఇరాన్ యొక్క దేశాన్ని కాపాడడం కోసం వీళ్ళు మసీదుల ఆధారంగా పనిచేస్తారు వీళ్ళు. అంటే వాలంటీర్‌గా పనిచేసేటటువంటి ఒక దళం. దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. మొత్తం ఇరాన్‌లో చూస్తే 10 కోట్ల మంది జనాభా ఉంటారు. అందులో 2 కోట్ల మంది వీళ్ళే. ఈ దేశానికి వెన్నెముకగా ఉండడం కోసం 1978లో వాళ్ళని తర్ఫీదులిచ్చి మరీ ఈ యొక్క బాసద్ అనే ఒక కొత్త దీన్ని తీసుకొచ్చారు. అది కూడా ఏంటి, ఇస్లాం రెవల్యూషనరీ గార్డ్సే దీన్ని కూడా నిర్వహిస్తదన్నమాట. అంటే దేశం కోసం ఎవరైతే ఇస్లాం కోసం, దేశం కోసం కాదు, ఇస్లాం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళని ఏరికోరి ఇందులోకి తీసుకున్నారన్నమాట. వీళ్ళు దాదాపు ఊచకోత కోసేశారు. 12,000 మందిని చంపేశారు అన్నట్లుగా కూడా నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అమెరికా ఏంటంటే ఇక్కడ సైనిక చర్య జరగకపోతే ఇరాన్ మరింత రెచ్చిపోతుంది. అలాగే మనం కూడా ఏమి చేయలేము అనే ఒక ఇది వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అమెరికా ఇక్కడ సైనిక చర్య తీసుకొని అక్కడ ప్రజలకి సపోర్ట్‌గా నిలబడాలి. అలాగే ఇక్కడ అయాతుల్లా అలీ ఖమేనీని దింపేసి రజా పెహ్లావీని ఇప్పుడు అక్కడ ప్రధానంగా అధ్యక్షుడిని చేయడానికైతే ట్రంప్ కూడా చూస్తున్నాడు. రజా పెహ్లావీ ట్రంప్ అధీనంలో ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నాడు. 1978 తర్వాత ఇస్లామీకరణ ఎప్పుడైతే చెందిందో అప్పుడు ఈ రాజులు అంతమైపోయారు. ఈ రాచరికం అంతమైపోయింది ఇస్లాం దేశాల్లో. ఆ తర్వాత ఇస్లామీకరణ జరిగింది. కానీ ఇరాన్లో ఒక 2 దశాబ్దాల తర్వాత అంటే 1980, 90 దశకం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నిరసనలు మొదలయ్యాయి. అంటే అదంతా కూడా ఒక రకమైనటువంటి ఊపిరాడకుండా ఆంక్షలు పెట్టడం. ఈ ఇస్లామీకరణ భాగంలో అనేక ఆంక్షలు భరించలేకపోయారు ప్రజలు. పోనీ సరే అది భరిస్తారు, ఓకే. ఇప్పుడు దుబాయ్, సౌదీ అరేబియా బాగానే ఉన్నాయిగా అదే పాటిస్తూ. కానీ ఇక్కడ విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం, విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభం, విపరీతమైనటువంటి ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో లేవు. $1 ఈరోజు 43,000 ఇరాన్ రియాల్స్ ఉన్నాయంటే ఏ పరిస్థితుల్లో ఉందో చూడండి. అందుకని ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే ఇక్కడ వీళ్ళని చంపించేశారు. అమెరికా ఎలాగైనా సరే మేము ఇరాన్లో సైనిక చర్య చేస్తామని ఎప్పుడైతే ప్రకటించిందో అప్పుడే ఈ బాసత్ జలాలు ముందుకొచ్చి ఒక్కొక్కరిని ఊచకోత కోశారు. ఇప్పుడు అందులో కొంతమందికి ఇంచుమించు ఒక 20,000, 30,000 మందిని బంధించారు. అందులో ఎంతమందికి ఉరేస్తారన్నది కూడా తెలియదు. అయితే ఇప్పుడు అమెరికా సైనిక చర్య చేస్తాను అని చెప్పిన తర్వాత ఖతర్లో ఉన్నటువంటి అల్ ఉదయ్ ఏదో ఆ స్థావరం నుంచి అమెరికా స్థావరాలు వెళ్ళిపోయాయి. అలాగే బ్రిటన్ స్థావరాలు కూడా వెళ్ళిపోయాయి. పశ్చిమాసియాలో ఉన్నటువంటి మిగతా స్థావరాల నుంచి అమెరికా దళాలన్నీ కూడా ఉపసంహరించుకొని వెళ్ళిపోతున్నాయి. అంటే సైనిక చర్య చేయడానికి ముందు మొత్తం అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు. ఎందుకంటే ఇరాన్ మళ్ళీ వీళ్ళ మీద దాడులు చేస్తుంది కాబట్టి. అందుకని ఇప్పుడు అక్కడి నుంచి అన్ని పెట్టబేడ సర్దుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక ఎప్పటికైనా సరే అంటే 24 గంటల్లో ఏ క్షణమైనా సరే ఇరాన్ మీద సైనిక చర్య జరగబోతుంది అని ట్రంప్ అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇక్కడ ట్రంప్ను మనం పక్కన పెడదాం, అమెరికాను పక్కన పెడదాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి అది రష్యా స్నేహితుడైతే కావచ్చు, కానీ ఇరాన్ మాత్రం ఇప్పుడు ఒక మార్పు అయితే రావాలి ఇరాన్లో. లేకపోతే ఆ ప్రజలు నరకం చూస్తున్నారు. నరకం అంటే నరకం చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అయాతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం దిగిపోవడమే మంచిది. ఆ ప్రజలకి ఆ 10 కోట్ల మందిలో కనీసం 8 కోట్ల మందికి అయితే స్వేచ్ఛ దొరుకుతుంది. మిగతా వాళ్ళు ఎలాగో వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళు ఉంటారు. కానీ ఈ 8 కోట్ల మంది ప్రజలు మాకు ఒక స్వేచ్ఛ కావాలి, మాకు కనీసం ఎలాగో ద్రవ్యోల్బణం ఏది నిత్యావసర వస్తువు, అత్యవసర వస్తువు ఏది అందుబాటులో లేదు, కనీసం మా జీవితాలైనా మారాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడేమో నిరసనలు చేపడుతున్నారు. వీళ్ళ బ్రతుకులు మారాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ అయాతుల్లా అలీ ఖమేనీ చేతి నుంచి రజా పెహ్లావ్ చేతికి వస్తే ఒక విధంగా
మరొక దశాబ్దము 2 దశాబ్దాలు మామూలుగా ప్రశాంతంగా అయితే బ్రతుకుతారు.